ఇప్పుడు కొత్త కమిషన్ బాలకృష్ణ కమిషన్ రిపోర్ట్ రేపు మాపు ఇవ్వబోతుంది. రేపు మాపు ఇచ్చే రిపోర్ట్ లో మరి ఏముంటది? దాన్ని ఆమోదించలేదు కదా. ఇచ్చిన కమిషన్ రిపోర్ట్ అనుకూలంగా వచ్చిందా ఇవ్వలేదు కదా. మరి వీళ్ళు ఏం చేస్తారు? ఖచ్చితంగా ఇవ్వద్దని రాపించుకుంటారు. రాపించుకుంటారని సాక్ష్యం ఏంటిది? ఈయన 10 రాష్ట్రాలు కూడా తిరగలేదు కదా. జస్టిస్ బాలకృష్ణ గారు 10 రాష్ట్రాలు కూడా ఇంతవరకు తిరగలేదు కదా. 10 రాష్ట్రాలు తిరగక ముందే గడువు అయిపోయింది కదా. ఆగస్టు 10 వరకు, జూన్ 10 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తగా ఎవరు వినతి పత్రాలు ఆయన తీసుకోవట్లేదు కదా. రాత పని మీదనే ఉన్నాడు కదా. మరి ఫైనల్ గా రిపోర్ట్ ఇస్తాడు కదా. రిపోర్ట్ ఇచ్చే సమయానికి ఆయన తిరిగిన రాష్ట్రాల సంఖ్య ఎంత? పట్టుమని 8 రాష్ట్రాలు లేవు. 25 రాష్ట్రాలు తిరిగి క్షేత్రస్థాయిలు ఇచ్చిన రిపోర్ట్ ఏమో తప్పు పట్టితే మరి 8 రాష్ట్రాలు ఇచ్చిన రిపోర్ట్ ఎట్లా రైట్ అవుతుంది? ఈ రిపోర్ట్ ఇంతవరకు రాలే. కనీసం ఆ బాలకృష్ణ కమిషన్ ముందు ప్రతిపక్షం పోయి ఖచ్చితంగా ఎస్సీ హోదా ఉండాలని చెప్పవచ్చు కదా. ఎస్సీ హోదా ఉండాలని చెప్పవచ్చు కదా. ఎవరు చెప్పలేదు కదా. అంటే అడ్డుపడేటోళ్ళేమో క్లియర్ గా ముందుకెళ్తుంటే మనకు సహాయం చేసే వాళ్ళు, అండగా నిలబడే వాళ్ళ సంఖ్య రాజకీయ పార్టీల రూపంగా మాత్రం ప్రధానంగా కనిపించట్లేదని కూడా మర్చిపోద్దని సైనం కోరుతున్నాను. ఇట్లాంటి పరిస్థితిలో 2 లక్ష్యాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాల్సిందే. ఒకటి, మన దళిత సమాజాన్ని, ముఖ్యంగా చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని వాళ్ళ విశ్వాసాలని ఎవరైతే అంటున్నామో విశ్వాసాలని చెప్పి వాళ్ళందరినీ అప్రమత్తం చేసి వాళ్ళందరినీ ప్రజా ఉద్యమంలో భాగస్వామ్యం చేయాల్సిన బాధ్యత మాత్రం పాస్టర్ల మీద ఉన్నది. మీరు ఆ పని చేయనంత కాలం నష్టపోయేది ప్రధానంగా FCRA బిల్లు నష్టపోయేటోళ్ళు ఎవరో అక్కడ అప్రమత్తమైనరు. కానీ ప్రతి చర్చిలో వచ్చే విశ్వాసులకు సంబంధించిన వాళ్ళని కనుక సమీకరించకపోతే వాళ్ళు ఎప్పుడు నష్టపోతారో ఇంకా వాళ్ళకి అర్థం కాలేదు. కానీ చర్చిని నడపడంలో మాత్రం మీరు ఇబ్బంది పడితే ముందు నష్టపోయేది మీరే. కనుక దయచేసి చర్చికి వచ్చే ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేసి రేపు జరగబోయే ప్రజా ఉద్యమంలో ఆర్డర్ రద్దు కావాల్సింది అని చెప్పి జరగబోయే ప్రజా ఉద్యమంలో వాళ్ళందరినీ భాగస్వాములు చేసే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిందిగా, అందుకు ఒక రోజుతో మొదలై ఒక రోజుతో పూర్తయ్యేది కాకపోయినా ఖచ్చితంగా 2 గంటలు చర్చ నడిపితే ఒక 20 నిమిషాలు మాత్రం ఒక స్పెషల్ క్లాస్ లాగా అందరికీ కొత్త తరం వస్తుంది కాబట్టి, చర్చిలో కొత్త తరం వస్తుంది కాబట్టి అందరికీ ఆ సబ్జెక్టు మీద కూడా అప్రమత్తం చేయాల్సిన బాధ్యత. అయ్యో నిజమేనా, అయితే మాకు ఇంత నష్టం వస్తుందా, ఎవరికి రాని నష్టం మాకెందుకు వస్తుంది? ఇప్పుడు ఏ దళిత వర్గాల్లో ఎవరి చర్చలు వాళ్ళకు ఉన్నాయి, కానీ ఒక చర్చిలో అన్ని వర్గాలు వచ్చే చర్చలు ఉన్నాయి. ఎస్సీలు వచ్చే చర్చ ఉన్నది, ఎస్టీ బీసీ ఓసీలు వచ్చే చర్చ ఉన్నది ఒక చర్చి. ఇప్పుడు ఒకే చర్చిలో అన్ని వర్గాలు వచ్చే చర్చలు ఉన్నాయి కదా. సంఖ్యాపరంగా ఒక వర్గం ఎక్కువ ఉండవచ్చు, ఒక వర్గం తక్కువ ఉండవచ్చు కదా. ఒక చర్చికి 4 వర్గాలు వస్తే ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ హోదా అట్లనే ఉన్నది. ఓసీలు వచ్చిపోతున్నారు, ఓసీ పేదల పేరుతో సంక్షేమాలు వస్తున్నాయి. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ రిజర్వేషన్ వాళ్ళకి అమలు జరుగుతున్నాయి. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ హోదా వాళ్ళకి అట్లనే ఉన్నది. అదే చర్చిలో బీసీలు వస్తున్నారు, బీసీ సంక్షేమ పథకాలు బీసీ కర్మ వస్తున్నది. ఒక చర్చిలో అదే చర్చిలో ఎస్సీలు వస్తున్నారు, ఆ ఎస్సీ హోదా అట్లనే ఉన్నది, ఎస్సీ రిజర్వేషన్లు కొనసాగుతూనే ఉన్నాయి, ఎస్సీ సంక్షేమ పథకాలు కొనసాగుతున్నాయి. కానీ దళితులు వస్తే మాత్రం అదే చర్చిలో దళితులు వస్తే దళితుల హోదా రద్దయిపోతుంది, దళితుల సామాజిక హోదా రద్దయిపోతుంది, దళిత రిజర్వేషన్ రద్దు అవుతున్నాయి. అదే సమయంలో దళిత సంక్షేమ పథకాలు రద్దు అవుతున్నాయి. అంటే 4 కలిసి ఒక చర్చికి వస్తే 3 మాత్రం కొనసాగడం ఏంది, 1 మాత్రం రద్దు కావడం ఏంది? మళ్ళీ ఇది కదా వివక్షత, ఇది కదా ఎదుర్కోవాల్సింది. ఒకనాడు మేము మా ఊర్లో ఎవరు గుడికి వచ్చినా మంచిదే, దళితులు రావద్దన్నదే కదా. ఇప్పుడు ఎవరు చర్చికి పోయినా మంచిదే, దళితులు పోవద్దంటున్నది కదా. మళ్ళీ ఇప్పుడు ఆనాడు మన ధర్మమే పనిచేసింది, ఈనాడు మన ధర్మం పనిచేస్తున్నది. ఆ మన ధర్మంగా మరో రూపంలో వచ్చిన ఆర్డరే రాష్ట్రపతి ఆర్డర్ అనే విషయం కూడా స్పష్టంగా మనకు రుజువు అవుతుంది. దాన్ని తీసేయాల్సిన బయట మనందరి మీద నెట్టబడ్డది. కాబట్టి మీ బిడ్డగా, మీ అన్నగా ఖచ్చితంగా ప్రయత్నాల్లో భాగంగా మొదటి ప్రయత్నం చర్చికి వచ్చే ప్రతి దళిత బిడ్డల్ని అప్రమత్తం చేయడం అనేది మొదటి కర్తవ్యం. ఆ కర్తవ్యం పూర్తి కానంత వరకు సమస్య పరిష్కారానికి మార్గం కూడా పడదు. మీరు గమనించండి, ఇప్పటి వరకు కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు
కేంద్రంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు స్పందించలేదు. ఇప్పటి వరకు తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటే ఇక రేవంత్ రెడ్డి గారు ఇంతవరకు దాని మీద ఒక బహిరంగ ప్రకటన చేయలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు ముఖ్యమంత్రిగా, అక్కడ ప్రతిపక్ష నాయకుడు చేయలేదు, ఎక్కడ జగన్ రెడ్డి గారు కూడా చేయలేదు. మనం నిన్నటి వరకు కారణాలు ఏమైనా ఓట్లేసిందంతా వీళ్ళకే.